కాల్షియం ఎక్కువగా ఉండే హెల్దీ రాగి సున్నుండల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. హలో అండి, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన సిరి ఫుడ్స్లో రాగి సున్నుండల్ని హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కిడ్స్కి పెద్దవాళ్ళకి కూడా పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అండి. ఈ రాగి సున్నుండలు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ఒక మూకుడు పెట్టుకుని 2 చెంచాల నెయ్యి వేసి అది వేడయ్యాక కొంచెం డ్రై ఫ్రూట్స్ని నిదానంగా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా ఎర్రగా వేగించుకునేంత వరకు వేగనివ్వండి. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత వీటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. మంటని అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచి అదే మూకుట్లో 1 కప్పు రాగి పిండిని వేసుకోండి. మీరు తయారు చేసుకున్న పిండి అయినా కూడా పర్వాలేదు, షాప్లో దొరికే పిండి అయినా కూడా కొనుక్కున్నా పర్వాలేదు. ఇలా రాగి పిండి వేసేసిన తర్వాత ఈ రాగి పిండిని మధ్య మధ్యలో 2 చెంచాల చొప్పున నెయ్యి వేసుకుంటూ 8 నుంచి 10 నిమిషాల వరకు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి. నేను ఇక్కడ 6 చెంచాల నెయ్యి వేసానండి. వేయించేటప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా బాగా ఈ విధంగా వేయించుకోవాలి. పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాం కదా, వాటిని పొడి చేసేసుకుని వేసుకోవాలి. అలాగే 1 కప్పు రాగి పిండిని తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి తురిమిన బెల్లం కానీ లేదా బెల్లం పౌడర్ వేసేసుకుంటే చాలా పని ఈజీ అవుతుందండి. తురిమిన బెల్లం వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇవి వేసేసిన తర్వాత ఇవన్నీ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకుని మరలా ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుని మరొక్కసారి నిదానంగా 1 నిమిషం పాటు అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కసారి వేయించండి. ఆ వేడికి తురిమిన బెల్లం వేస్తే గనక కొంచెం కరుగుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మూకుడిని స్టవ్ పై నుంచి పక్కకు దించి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. మనకి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా. నేను ఇక్కడ తురిమిన బెల్లం వేసానండి, అందుకని కొంచెం ఇలా ఉండల్లా కనిపిస్తుంది. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని మెత్తని పొడిలాగా చేసి తీసేసుకోండి. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది మిక్సీ చేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే చక్కగా సున్నుండల్ని చేసేసుకోవాలి. ఇక నేను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం రెగ్యులర్గా సున్నుండలు చేసుకుంటాం కదా, అదే విధంగా చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటూ సున్నుండలు చుట్టుకోవాలండి. ఇలా మొదట మొత్తం అంతట్లో నెయ్యి వేసేయకుండా 1 చెంచాడు నెయ్యి వేసుకుంటూ సున్నుండల్ని చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా 1 కప్పు రాగి పిండి 1 కప్పు బెల్లంతో మనకి రాగి సున్నుండలు రెడీ అయిపోతాయండి. ఈ రాగి సున్నుండల్ని చక్కగా 8 డబ్బాలో పెట్టేసుకుంటే మనకి వారం రోజుల పాటు ఏ మాత్రం పాడవకుండా చక్కగా ఉంటాయండి. ఇవి కాల్షియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి చక్కగా మన పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా రోజుకు 1 లడ్డు చొప్పున తింటే బలంగా హెల్దీగా ఉంటారు. చక్కగా టేస్ట్ కూడా చాక్లెట్ టేస్ట్ లాగా ఉంటుందండి. చాక్లెట్ లడ్డూలు అని చెప్పి కూడా ఇచ్చినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. మనకి ఇలా ఇక్కడ ఉండలు చేసేటప్పుడు చూడండి, కొన్ని ఉండలు చేసిన తర్వాత చేతికి ఆ పిండి అంటుకుపోతూ ఉంటుంది. దాన్ని ఇలా గరిటెతోటి తీసేసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకుని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో అరచేతికున్న పిండిని తీసేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ మనము సున్నుండల్ని చుట్టేసుకోవాలి. ఇంతేనండి, రాగి సున్నుండలు తయారైపోయాయి కదా. ఈ వీడియో చూసి మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ఇక్కడ పంచదారకు బదులుగా బెల్లం వాడి చేస్తున్నాం కాబట్టి పిల్లలకి ప్రతిరోజు 1 లడ్డూనైతే ఇవ్వచ్చండి. ఇంతేనండి, హెల్దీ కాల్షియం రిచ్ లడ్డు రాగి సున్నుండలు తయారైపోయాయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.